సుబ్రహ్మణ్యం గారు, త్రేన్పుల నివారణకు యోగాలో ఉన్న పరిష్కార మార్గాలేమిటో వివరిస్తారండి? యోగాలో అర్ధచంద్రాసనం, లఘు అష్ట వక్రాసనం చాలా బాగా ఉపయోగపడుతుంది. అర్ధచంద్రాసనం ఈ ఆసనం సాధన చేయడానికి ముందుగా కాళ్ళు చేతులపై ముందుకు వంగుతూ చేతులు రెండింటినీ నేలపై కొద్దిగా ముందుకు పోనిచ్చి కుడి కాలును పైకెత్తి నేలకు సమాంతరంగా ఉంచాలి. తల కాలివైపు చూడాలి. శ్వాస సాధారణంగానే తీసుకోవాలి. ఇలా ఈ భంగిమలో ఉండగలిగినంత సమయం ఉండి తిరిగి నెమ్మదిగా యథాస్థానానికి రావాలి. తరువాత రెండవ పక్క సాధన చెయ్యడానికి ముందుగా వంగుతూ చేతులు రెండింటినీ నేలపై ఆంచి ఎడమ కాలును పైకెత్తుతూ నేలకు సమాంతరంగా ఎత్తి ఉంచాలి. తల కాలివైపు చూడాలి. శ్వాస సాధారణంగానే తీసుకోవాలి. ఈ విధంగా ఈ ఆసనం రెండు పక్కలా 3 నుండి 6 సార్లు సాధన చేయవచ్చు. ఈ భంగిమలో ఉండగలిగినంత సమయం ఉండి తిరిగి నెమ్మదిగా యథాస్థానానికి రావాలి. రెండవ ప్రక్రియ లఘు అష్టవక్రాసనం. ఈ ఆసనం సాధన చేయడానికి ముందుగా పద్మాసనం లేదా సుఖాసనంలో సౌకర్యవంతంగా కూర్చోవాలి. తర్వాత కాళ్ళు రెండింటినీ కొద్దిగా ముందుకు చాచి నడుమును కొద్దిగా పైకెత్తి కుడి చేతిని ఎడమ మోకాలు పక్కన దృఢంగా ఆంచి తలను శరీరాన్ని ముందుకు వంచుతూ కాళ్ళు రెండింటినీ కుడివైపు చాచాలి. శ్వాస సాధారణంగానే తీసుకోవాలి. ఇలా ఈ భంగిమలో ఉండగలిగినంత సమయం ఉండి తిరిగి నెమ్మదిగా యథాస్థానానికి రావాలి. తరువాత రెండవ పక్క సాధన చేయడానికి 2 కాళ్లను కొద్దిగా ఎడమవైపు చాచి పాదాలను జోడించి ఇప్పుడు ఎడమ చేతిని కుడి మోకాలుకు కుడివైపుగా పోనిస్తూ దృఢంగా ఆంచి తలను శరీరాన్ని ముందుకు వంచుతూ కాళ్ళు రెండింటినీ ఎడమవైపు చాచి ఉంచాలి. శ్వాస సాధారణంగానే తీసుకోవాలి. ఇలా ఈ భంగిమలో కూడా ఉండగలిగినంత సమయం ఉండి తిరిగి నెమ్మదిగా యథాస్థానానికి రావాలి. ఈ విధంగా అర్ధచంద్రాసనం, లఘు అష్టవక్రాసనం సాధన చేయటం ద్వారా శరీరంలోని ఉష్ణోగ్రత అన్ని అవయవాలకు సమతుల్యమై జీర్ణ వ్యవస్థలో పేరుకుపోయిన అపాన వాయువులు నశించి త్రేన్పులు నివారించబడతాయి. ఈ ప్రక్రియల తర్వాత ధ్యానం చేసి మత్స్యాసనం వేయటం ద్వారా శరీరంలోని అన్ని అవయవాలకు విశ్రాంతి దొరుకుతుంది.